నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్వరలోని కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకే. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వెల్లడి. బీజేపీ నాయకులు బండి గత ప్రభుత్వంలో కేసీఆర్ చేపట్టిన పథకాలన్నింటిలో అవినీతి జరిగిందని, కేసీఆర్ కుటుంబం మొత్తం త్వరలో జైలుకు వెళుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు బండి సంజయ్, అరవింద్, ఈటెల 42% బీసీ రిజర్వేషన్కు అనుకూలమా వ్యతిరేకమా ప్రజలకు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందలవాయి మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక సహకార సంఘ భవనాన్ని సోమవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని అన్నారు. ప్రతి పథకంలో అవినీతి జరిగిందని, విచారణ జరుగుతోందని చెప్పారు. త్వరలో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళుతోందని, టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమవుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు బీజేపీ, కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవిత బీసీ నినాదం ఎత్తుకుని రోడ్లపై ధర్నాలు చేస్తోందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలో గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిస్తున్న 15 రాష్ట్రాలలో సన్నబియ్యం పథకం ఎందుకు అమలు చేయటం లేదని అన్నారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్, ఈటెల బీసీలైనప్పటికీ 42% బీసీ రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు గ్రామాల్లోకి వస్తే బీసీ రిజర్వేషన్కు అనుకూలమా వ్యతిరేకమా అని స్పష్టం చేయాలని, నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత 200 యూనిట్ల విద్యుత్, సన్నబియ్యం, రైతు భరోసా, బోనస్, ఉచిత బస్సు ప్రయాణం, 500కి వంట గ్యాస్, 60,000 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరాశక్తి క్యాంటీన్లు, ఆర్టీసీకి అద్దె బస్సులు, సోలార్ ప్లాంట్లు మహిళల కోసం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇంటి స్థలం లేని వారికి 75 గజాల స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నల్లవెల్లిలో ఎల్లమ్మ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే తాండాలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయం, సేవాలాల్ మహారాజు మందిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నల్లవెల్లి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డిచ్పల్లి బ్లాక్ కాంగ్రెస్ కోనసాని శ్రీనివాస్, డిచ్పల్లి సొసైటీ అధ్యక్షులు రామచంద్ర గౌడ్, నల్లవెల్లి సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మేఘాలలో మన చేపలలో చూడు స్కామే
ఇక కాళేశ్వరం అయితే అది కూలేశ్వరం అయిపోయింది. అసలు ఘనత అయితే అసలు చరిత్ర కూడా చూడాడు. కట్టిపోయిన ప్రాజెక్టు కడితే 3 ఏళ్ళ కూలిపోయే ప్రాజెక్ట్ ఎవడు కట్టాడు? నిజంగా సిగ్గును నుండి ఉరివాసం చచ్చిపోవాలి. చెప్తున్నా అంత సిగ్గుశరం లేకుండా మరి ఇలా కుటుంబం అంతా కూడా అంటే అవినీతి పాలైపోయి మొత్తం జైలుకు పోయే పరిస్థితిలో ఉన్నారు. అందరు నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు అందరూ కొంతమంది బీజేపీ అంటున్నారు, కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు. అది ఎప్పుడు పడవ మునిగే పరిస్థితి ఉందో అది టీఆర్ఎస్ పని అయిపోయింది. ఎందుకంటే గతంలో ఒకటి సామెత ఉన్నది, పెద్ద అయిపోయింది, చెడుపకురా చెడదో అని. మరి ఎలా అంటే ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలను దోసుకుంటే మరి ప్రజలు బుద్ధి చెప్పరా? ఇవాళ అసలు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ పుట్టిందే నాతోని, అర్థమైందా? ఇలా మరి మీ అందరూ ఆదరితో మేమే ముందు పెట్టే కార్యక్రమం చేపడుతున్నాం. అంటే అట్లా ఉంటుంది కాదు, తప్పదు కాదు. మరి అది కర్మ రిటర్న్స్ అంటారు చూడు, అట్లా అంటే కర్మ అనేది ఎవరు తప్పించుకోవడం అన్నట్టు. అంటే అట్లా కేసీఆర్ పరిస్థితి అట్లా తయారైంది. సరే కానీ ఆయన పోయిడు కానీ తెలంగాణ మొత్తం అప్పులు చేసిపోయిండు. అప్పులు చేసిపోయి ఎంత చేసిండంటే 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. దాంట్లోకి వెళ్ళి 4 లక్షల కోట్లేమో రిజర్వ్ బ్యాంకు పర్మిషన్ తీసుకొని చేసిండు. అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో వస్తుంది అన్నట్టు. అదేమో 5% 6% ఇంట్రెస్ట్కి వస్తుంది. మిగతా 4 లక్షల కోట్లు చేసాడు. ఇంకా ఇది కాక అది ఏడుకలు చేసాడంటే బయటకెళ్ళి తెచ్చాడు. ఇప్పుడు మనం బంగారం ఎట్లయితే మనము అప్పు తెస్తామో బయట ప్రైవేట్లకి వెళ్ళి 2 రూపాయలు 3 రూపాయలు తెచ్చినట్టు ఆయన 12% 13% మితికి తెచ్చిండు. ఏం చేసామంటే ఇట్లనే కాళేశ్వరం డెవలప్మెంట్ అథారిటీ అనో లేకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనో అదేనో ఇదనో సివిల్ సప్లైలో కరెంట్ బిల్లు అన్నిటికీ మొత్తం అప్పు చేసి కూర్చున్నారు. ఇవాళ 4 లక్షల కోట్ల రూపాయలు అది బీజేపీలు ఏమంటున్నారు, బయటకు తెచ్చుకున్నా మాకు సంబంధం లేదు, నువ్వు ఎఫ్ఆర్బిఎంలో కన్వర్ట్ చేయాల్సిందే, లేకుంటే లేదు ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిందే. నువ్వు ఆ ఎఫ్ఆర్బిఎం అంటే రిజర్వ్ బ్యాంక్ పరిమితిలో వస్తే మనకు 12% బై 6% అవుతుంది. ప్రజావాణికి డుమ్మా కొడుతూ క్రింది స్థాయి అధికారులను పంపిస్తున్న ఘటనలపై జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తప్పక హాజరు కావాలని ఆదేశించారు. ప్రజావాణిలో జిల్లా అధికారుల హాజరును పరిశీలించేందుకు అటెండెన్స్ తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. క్రింది స్థాయి అధికారులు సిబ్బందిని పంపించవద్దని, ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. ప్రజావాణిలో జిల్లా అధికారుల హాజరును పరిశీలించేందుకు అటెండెన్స్ తీసుకోవాలని సూచించారు. సోమవారం ఐడీఓసీలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 83 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. అయితే ప్రజావాణికి పలు శాఖల జిల్లా అధికారులు గైర్హాజరయ్యారు. మరికొంతమంది తమ క్రింది స్థాయి అధికారులను పంపించారు. దీన్ని గమనించిన కలెక్టర్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లా అధికారులు గైర్హాజరు కావటం సమంజసం కాదని అన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజావాణిలో తప్పకుండా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎవరికైనా అత్యవసరమైన పని ఉంటే ముందుగానే తమ దృష్టికి తేవాలని సూచించారు. తమ అనుమతి లేకుండా ప్రజావాణికి గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్దియాన్ మావి, డిఆర్డీఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాసరావు, మెప్మాపీడి రాజేందర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, కలెక్టర్ ఏఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో అంతకంతకు పెరుగుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం పరిస్థితి ఆశాజనకంగా మారింది. ఆదివారం ఉదయం జలాశయంలోకి 28,000 క్యూసెక్కుల వరద నీరు రాగా సోమవారం ఉదయానికి 34,000 క్యూసెక్కులకు అది పెరిగింది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాటు మహారాష్ట్ర నుంచి గోదావరి నదికి వరద వస్తోంది. దీంతో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 34,734 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,079.60 అడుగులతో 44 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ప్రాజెక్టులో 2 టీఎంసీల నీరు చేరింది. కాగా గతేడాది ఇదే సమయానికి 47.25 టీఎంసీల నీరు ఉంది.
శ్రీరామ్ సాగర్ ఆయకట్టు క్రింద వానాకాలం సీజన్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 3,500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 3,000 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అయితే అలీసాగర్ ఎత్తిపోతలకు 180 క్యూసెక్కులు, గుత్పా ఎత్తిపోతలకు 191 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా 482 క్యూసెక్కులు ఆవిరి రూపంలో పోతోందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. నవంబర్ 20 వరకు సాగునీటి విడుదల కొనసాగనుంది. ఏడాది వయసు నుంచి 19 ఏళ్ల వయసు కలిగిన వారందరికీ తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరికీ ఆల్బెండాజోల్ మాత్రలు వేసేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపించడం, మందబుద్ధి, రక్తహీనత, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలకు లోనవుతారని అన్నారు. సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన వారందరికీ తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బోర్గాంపి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జిల్లా అధికారులతో కలిసి పాఠశాలకు చెందిన బాలబాలికలకు నులిపురుగుల నిర్మూలన కోసం ఆల్బెండాజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4 లక్షల మంది 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరికీ ఆల్బెండాజోల్ మాత్రలు వేసేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలలో పిల్లలకు ఈ మాత్రలు వేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని విద్య, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులను ఆదేశించారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఎవరైనా తప్పిపోతే ఈ నెల 18న మలివిడతగా చేపట్టే కార్యక్రమంలో తప్పనిసరిగా వారికి ఆల్బెండాజోల్ మాత్రం వేసేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమం 100% విజయవంతమయ్యేలా వైద్య, విద్యాశాఖతో పాటు ఐసిడిఎస్, సంక్షేమ శాఖ అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. నులిపురుగుల వల్ల పిల్లలలో ఎదుగుదల లోపించడం, మందబుద్ధి, రక్తహీనత, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలకు లోనవుతారని అన్నారు. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి, ఆగస్టు మాసాలలో 2 పర్యాయాలు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయిస్తోందని తెలిపారు. ఈ మాత్ర వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. కాగా విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని, ఆహార పదార్థాలు తినే ముందు చేతులను చక్కగా శుభ్రం చేసుకోవాలని సూచించారు. 1009 మంది విద్యార్థులు కొనసాగుతున్న బోర్గాంపి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్వహణ గురించి ప్రజల్లో ఎంతో సదాభిప్రాయం ఉందని, అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని కలెక్టర్ అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పాఠశాలకు అవసరమైన వసతులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, ఇంకనూ పెద్ద మొత్తంలో సదుపాయాలు కావాల్సి ఉన్న పక్షంలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఉన్నతాధికారులను సంప్రదించి సౌకర్యాల మెరుగుదలకు చొరవ చూపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనము ఈ ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఎత్తున వేసి ఒక్క స్టూడెంట్ మిస్ అయినా కానీ అది మనము 100% అచీవ్ చేసినట్టు కాదు. వాళ్ళకి ఇబ్బంది ఫ్యూచర్లో అయితే, వాళ్ళకి ఏదైనా మెడికల్గా ఇష్యూస్ అయితే మనము ఏదైతే అనుకున్నామో అది సాధించిన వాళ్ళం కాకుండా పోతాం. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్ చూసుకుంటే ఈ 1009 మెంబర్స్లో అరౌండ్ 700 వచ్చింది, మీరు 692 వచ్చింది. బ్యాలెన్స్ పిల్లలందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ వేసేటట్టు వాళ్ళ క్లాస్ టీచర్ బాధ్యత తీసుకోవాలి. ఎలా వేయచ్చు అని అంటే, మళ్ళీ అట్లీస్ట్ 18th రోజు వాళ్ళు రావాలి. 18 నాడు మాపప్ ఉంది కాబట్టి నెక్స్ట్ సోమవారం రోజు మిగతా పిల్లలందరూ వచ్చేటట్టు చూడాలి. లేదు అని అంటే వాళ్ళ ఇంటి దగ్గర అది వేసేటట్టు చూడాలి. సో అప్పుడే మీరు ఈ 1009 మంది చేయించగలిగితే మీ స్కూల్ తరఫున మీరు సక్సెస్ సాధించినట్టు, ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసినట్టు. ఒక్కరు తక్కువ ఉన్నా కానీ కాదు. అలాగే జిల్లాలో కూడా మొత్తం అటెండెన్స్ తీసుకోండి.
ఎవరెవరు మిస్ అయిందో మళ్ళీ మోకప్ డే రోజు 18th రోజు వాళ్ళని ఖచ్చితంగా స్కూల్కి వచ్చి అట్లీస్ట్ ఈ టాబ్లెట్ కోసం అన్నా వచ్చి వేసుకొని వెళ్ళేటట్టు చూడాలి. వాళ్ళకి ఏమైనా పని ఉన్నా సరే 18th రోజు ఖచ్చితంగా వచ్చేటట్టు చూడాలి. సో ఏ స్కూల్ కానీ ఒక స్కూల్లో చైల్డ్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ ఎవరు మిస్ కావచ్చు. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి. తర్వాత మీ ఫ్యామిలీస్లో 1 నుండి 19 సంవత్సరాల వరకు ఎవరైనా పిల్లలు ఉంటారు, మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు సంవత్సరం దాటాయాలు తప్పకుండా ఈ టాబ్లెట్ వేయించుకునేటట్టు మీరు చూడాలి. మీరు వేసుకోవాలి, మిగతా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అయ్యేటట్టు మీరు చెప్పండి. వేలాది మంది ప్రభుత్వ పెన్షనర్లు చేపట్టిన ధర్నాతో హైదరాబాద్ ఇందిరా పార్క్ దద్దరిల్లింది. నగదు రహిత వైద్యం, పెండింగ్ డిఏల విడుదల, పే రివిజన్ కమిటీ రిపోర్ట్ను వెంటనే తెప్పించుకొని 40% ఫిట్మెంట్తో అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది పెన్షనర్లు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో నిజామాబాద్ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. గాయకుడు సిర్పలింగయ్య పెన్షనర్లపై పాడిన పాటలు పెన్షనర్లను అలరించాయి. జేఏసీ నాయకులు ఏలూరు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పెన్షనర్ల కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్లు కె లక్ష్మయ్య, పాలకుర్తి కృష్ణమూర్తి తదితరుల నేతృత్వంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు పెన్షనర్ల ధర్నా జరిగింది. నగదు రహిత వైద్యం, పెండింగ్ డిఏల విడుదల, పే రివిజన్ కమిటీ రిపోర్ట్ను వెంటనే తెప్పించుకొని 40% ఫిట్మెంట్తో అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఈ మహాధర్నాను నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో నిజామాబాద్ నుండి ఆల్ పెన్షనర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, నిజామాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ సిర్ప హనుమాన్లు, జార్జ్, లావు వీరయ్య, పురుషోత్తం, సాంబశివరావు, బన్సీలాల్, మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్కువగా జనసమర్థంగా ఉండే ప్రాంతాల్లో సైతం నిక్షేపంగా తాళాలు ధ్వంసం చేసి యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. చివరకు ఓ దొంగ నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహించే ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థకు సైతం కన్నం వేసేందుకు యత్నించాడు. నిజామాబాద్ నగరం 3వ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బా ప్రాంతంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యాలయం నిర్వహిస్తోంది. అయితే ఉదయం ఓ దొంగ యథేచ్ఛగా మొదటి అంతస్తుకు వెళ్లి తాళం ధ్వంసం చేశాడు. చివరకు ఏమీ లభించకపోవడంతో దొంగ వెనుదిరిగాడు. అయితే ఉదయం ఇందూరు యువత సిబ్బంది కార్యాలయానికి వచ్చేసరికి తాళాలు పగిలిపోయి డోర్స్ తెరిచి ఉండటంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే సీసీ కెమెరాల ఫుటేజీ చూడగా అందులో రికార్డైన దృశ్యాలను గమనించి 3వ టౌన్ ఎస్ఐకి సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరిసరాల పరిశుభ్రతపై నిత్యం ప్రజలకు సూచనలిస్తున్న అధికారులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులను చక్కబెట్టడం లేదు. ఎడపల్లి ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయాల ఆవరణ బురదమయంగా మారడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయాల మధ్య గల ఆవరణలో నీరు నిలిచి బురదమయంగా మారింది. అడుగు పెట్టేందుకు అవకాశం కూడా లేకుండా పోయింది. వర్షాకాలంలో నీరు నిలవకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచిస్తున్న అధికారులు ప్రభుత్వ కార్యాలయ ఆవరణను శుభ్రంగా ఉంచడంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం వచ్చే ప్రజలు వేచి ఉండేందుకు కార్యాలయాల ఆవరణలో స్వచ్ఛంద సంస్థలు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బెంచ్ను ఓ మండల స్థాయి అధికారి అక్కడి నుంచి తొలగించి చెత్త వేసే చోట బెంచ్ పెట్టించారు. అదే చోట వర్షపు నీరు నిండి బెంచ్పై కూర్చునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నిలిచిన నీటిని తొలగించి బురద లేకుండా మొరం వేయించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని మండలాధికారులను స్థానికులు కోరుతున్నారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతి. తెలంగాణలో మొట్టమొదటిసారి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన మాల అమరవీరుల త్యాగాన్ని ఆ సంఘం నేతలు స్మరించుకున్నారు. మాలల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిందని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దేవిదాస్ ధ్వజమెత్తారు. నిజామాబాద్ నగరంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో మాల అమరవీరుల సభను నిర్వహించారు. మొదట ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అమరులైన మాల సంఘం ప్రతినిధుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవిదాస్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడు చేపట్టిన ఉద్యమంలో అనేక మంది మాల కులస్తులు అమరులయ్యారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణను మొదటి నుండి మాల మహానాడు వ్యతిరేకిస్తూ వస్తోందని అన్నారు. కానీ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ప్రాంతాల వారీగా వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు వెల్లడించిందని దేవిదాస్ గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాలల స్థితిగతులపై క్షేత్రస్థాయిలో ఎలాంటి సర్వే జరపకుండా ఎస్సీ వర్గీకరణ చేపట్టారని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపే ముందు మాల, దాని అనుబంధ కులాల ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేయాలని చెప్పినా దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగిందని పేర్కొన్నారు. అమరులైన మాల సంఘం ప్రతినిధులకు నివాళులు అర్పించారు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళని మొదటి ప్రాధాన్యత ఇవ్వమన్నారు. ఇంకా కొద్దిగా లబ్ధి ఉన్నారు, రెండవ ప్రాధాన్యత ఇవ్వమన్నారు. ఇంకా ఎక్కువ ఉన్న మూడవ ప్రాధాన్యత ఇవ్వమన్నారు. ఎంపికల్ డేటా తీసుకోమన్నారు. వాళ్ళు నివసించే ఆవాస ప్రాంతాలకు పొమ్మన్నారు. వారి యొక్క జీవన స్థితిగతులను తెలుసుకోమన్నారు. తెలుసుకొని వర్గీకరణ చేసుకోవచ్చునని. కానీ మన తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడ కూడా ఏదైతే కమిషన్ నియమించిందో ఆ కమిషన్ కూడా ఎక్కడ కూడా మాల ఉపకులాలు నివసించే ప్రాంతాలకు, ఆవాస ప్రాంతాలకు పోలేదు. వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుసుకునలేదు. ఖాళీలకు పోలేదు. ఖాళీలు ఎంతమంది, ఏ కుల వస్తువులు ఎంతమంది అడ్మిట్ అయినరు, జాయిన్ అయినరు అని అది చూడలేరు. ఏది ప్రభుత్వ కార్యాలయాలకు పోలేరు. ఆ కార్యాలయాల్లో కూడా ఏ కులం వాళ్ళు, మాలలో ఉన్న ఏ కులం వాళ్ళు, మాదిగోళ్ళు కానీ ఇతర కులాలు కానీ మాలోళ్ళు కానీ ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ యొక్క డేటా కూడా సేకరించలేరు. ఏది ఉన్న దగ్గరనే రిపోర్ట్లు తీసుకొని తప్పుల తడక నివేదికను మన ప్రభుత్వానికి సమర్పించారు. ఆ ప్రభుత్వం కూడా న్యాయస్థానంలో తీసుకోకుండా ఆ నివేదికను బహిర్గతం చేయకుండా ఏప్రిల్ 14వ తారీఖు 2025 నాడు 9/10/3399 జీవోలు తీసుకొచ్చి వర్గీకరణ చేసి ఎస్సీలకు 5% రిజర్వేషన్ ఇచ్చి కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. నిధులు మంజూరు చేయించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి కుల సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
బాల్కొండ నియోజకవర్గం కమ్మరపల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసింది. పద్మశాలి సంఘం ప్రహారీగూడ, వడ్డెర సంఘం ప్రహారీగూడ నిర్మాణాలకు, అలాగే ప్రైమరీ పాఠశాల కిచెన్ షెడ్ నిర్మాణం కోసం భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది. గ్రామస్తులు విన్నవించగానే నిధులు మంజూరు చేయించిన ముత్యాల సునీల్ రెడ్డికి కుల సంఘాలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుంకెట రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, మల్లన్న, కిసాన్ కేతు ఉపాధ్యక్షులు పడిగల ప్రవీణ్, అబ్దుల్ రఫీ, గ్రామ శాఖ అధ్యక్షులు రేవతి గంగాధర్, ఎడ్ల శ్రీకాంత్, మనోహర్, సృజన్, రమేష్, మహేందర్, రాజేశ్వర్, పురుషోత్తం, వేడీసీ అధ్యక్షులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమతోటి ఈ ఊరికి 15 లక్షల నిధులను మంజూరు చేసినటువంటి ముత్యాల సునీల్ కుమార్ గారికి ఈ ఆస్తకోత్తూరు గ్రామం తరఫున మరియు కమ్మరపల్లి మండలం తరఫున చాలా అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు మరి ముత్యాల సునీల్ కుమార్ గారు పాల్గొండ కాన్స్టిట్యున్సీ స్థాయిలో తనకు శక్తి మేరకు మరి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మరి అవన్నీ మరి పరిష్కరించుకుంటూ ఒకటి చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సునీల్ కుమార్ గారికి మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వంకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అత్యవసర ఆరోగ్య అవసరాలకు సీఎం సహాయ నిధి, పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. తన నియోజకవర్గంలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం పొందలేని పరిస్థితిలో ఉంటే వారికి ఈ పథకం ద్వారా ఆదుకోవటం తన బాధ్యతగా భావిస్తున్నట్లు ధన్పాల్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 121 మందికి 35,62,000 రూపాయల విలువగల చెక్కులు అందించడం జరిగిందని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అత్యవసర ఆరోగ్య అవసరాలకు సీఎం సహాయ నిధి, పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తోందని అన్నారు. తన నియోజకవర్గంలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం పొందలేని పరిస్థితిలో ఉంటే వారికి ఈ పథకం ద్వారా ఆదుకోవటం తన బాధ్యతగా భావిస్తున్నట్లు ధన్పాల్ తెలిపారు. ఇప్పటి వరకు అనేక మందికి సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయించామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం అందేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి అప్లై చేసుకున్న ప్రతి లబ్ధిదారుని దరఖాస్తులను సెక్రటరియేట్కు పంపించడం జరుగుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 20% లోపు మాత్రమే చెల్లిస్తోందని, లక్షల్లో ఖర్చు ఉంటే 15,000, 20,000 ఇస్తే సామాన్యులకు చికిత్సా ఖర్చు ఆర్థిక భారంగా మారుతోందని అన్నారు. అయితే బాధితులు దరఖాస్తు చేసుకున్న మొత్తంలో 50% ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఆరోగ్యం చెడిపోయిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఆర్థికంగా భారమై అప్పులు లేదా ఏదైనా అమ్ముకొని ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్లకు ప్రభుత్వం తరఫు నుండి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 121 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దాని విలువ 30,62,000. మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. కానీ మేము చెప్పేది ఏంటంటే ప్రతిసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే పేషెంట్ మీకు సబ్మిట్ చేసిన బిల్లులు 50%కు తగ్గకుండా శాంక్షన్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. దాంతోపాటు సబ్మిట్ చేసిన 2 నెలల లోపు వారికి చెక్కులు అందితే వాళ్ళు అప్పు చేసుకోను దేనికోసం ఏదైనా అమ్ముకొని చేసుకున్న ట్రీట్మెంట్కు వారికి ఉపయోగకరంగా ఉంటుంది. లేదంటే అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వానికి భవిష్యత్తులో ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు 2 నెలల లోపు 50%కు తగ్గకుండా అప్లై చేసిన బిల్లులలో తగ్గకుండా శాంక్షన్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతాం.
నులిపురుగుల సమస్యతో పిల్లల్లో ఎదుగుదల నిలిచిపోయి బలహీనంగా తయారవుతారని నులిపురుగుల నివారణ కార్యక్రమం ముఖ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ తెలిపారు. 19 ఏళ్ల వరకు వయసు గల ప్రతి ఒక్కరూ ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలని ఆయన కోరారు. సిరికొండ మండల కేంద్రంలో గల పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం ముఖ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, విశిష్ట అతిథిగా మండల ప్రత్యేక అధికారి నాగోరావు, ప్రత్యేక అతిథులుగా తహసీల్దార్ రవీందర్ రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, మండల హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ కుమార్ హాజరయ్యారు. అనంతరం విద్యార్థులకు నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేశారు. మండల ప్రత్యేకాధికారి అందరి అతిథులతో కలిసి మాత్రలు వేసుకొని పిల్లల్లో సాధారణంగా మాత్రలపై ఉండే అపోహలను దూరం చేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, మండల మెడికల్ ఆఫీసర్ విద్యార్థులకు మాత్రలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, చేతులు కడిగే విధానాన్ని విద్యార్థులకు వివరించారు. బహిరంగ మల మూత్ర విసర్జన చెయ్యరాదని చెప్పారు. నులిపురుగుల అపరిశుభ్ర చేతుల ద్వారా ఈగలు వాలిన ఆహార పదార్థాల ద్వారా దేహంలోకి ప్రవేశిస్తాయని అన్నారు. మనం తీసుకున్న ఆహారాన్ని దేహానికి అందకుండా చేసి మన దేహంలో పోషకాహార లోపాన్ని సృష్టిస్తాయని ఆయన తెలిపారు. దీనివల్ల ముఖ్యంగా పిల్లలు బలహీనంగా మారి కాళ్ళు చేతులు మరింత సన్నబడి పొట్ట బాగా ఉబ్బిపోవటం మొదలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారని ఆయన స్పష్టం చేశారు. పిల్లలు, పెద్దలు మల విసర్జన చేసిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగటం ద్వారా నులిపురుగుల నుండి నివారణ పొందవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, హెల్త్ సూపర్వైజర్స్ మండోదరి, నిర్మల, ఏఎన్ఎం స్వరూప, ఆశా వర్కర్ శ్వేత పాల్గొన్నారు. అన్నీ కూడా ఏమవుతాయి, మన ఇంటెస్టైన్లో, ఓకేనా, లివర్లో అవి డిపాజిట్ అయ్యి మనం ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అంటే మనం వీక్ అయిపోతాం డే బై డే. ఓకే, మన బెల్లి ఏమవుతుందంటే చాలా హెవీ అయిపోతుంది, బల్జీ బెల్లి అయిపోతుంది అన్న, పొట్ట పెద్దగా వచ్చేస్తుంది. మన లిమ్స్ అన్నీ ఏమవుతాయి, చాలా వీక్ అయిపోతాయి. మనం తింటున్నాం, డైలీ ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటాం, కానీ ఏమవుతాయి ఈ లిమ్స్ అంటే లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ చాలా వీక్ అయిపోతాయి. కానీ పొట్ట మాత్రం ఏమవుతుంది, చాలా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే పారాసైట్స్ ఏం చేస్తాయంటే ఒక 4-5 గుడ్లు పెట్టానన్న, పెడితే లక్షలు 10 లక్షలు కోట్ల సంఖ్యలో గుడ్లు పెడతాయి. అన్ని పిల్లలన్నీ మన కడుపులో ఉంటాయి. చూడండి, ఎంత ఫుడ్ తీసుకుని అవే తింటాయి కాబట్టి వాటి సంఖ్య పెరుగుతూ ఉంటుంది, కాబట్టి మనకి ఎఫెక్ట్ అవుతాం. సో ఇటువంటి డిసీజెస్ ఆర్డర్స్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఫస్ట్ అవేర్నెస్ ఇంపార్టెంట్. ఓకేనా. ఆశా వర్కర్లకు జూలై నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఆశాలకు ప్రతి నెల పారితోషికాలు ఇవ్వకుంటే పూట ఎలా గడుస్తోందని ఆమె ప్రశ్నించారు. ఆశా వర్కర్లకు జూలై నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలని వినతి పత్రం సమర్పించిన అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు జూలై నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలని అన్నారు. భవిష్యత్తులో ఈ విధంగా ఆలస్యం జరగకుండా గతంలో చెల్లించినట్లు ప్రతి నెల ముగింపు 30వ తేదీలోపు పారితోషికాలు చెల్లించాలని, జిల్లాలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు నేటికి జూలై నెల పారితోషికాలు రాలేదని అన్నారు. జూలై నెల పూర్తయి 11 రోజులు గడుస్తున్నా నేటికి పారితోషికాలు రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు. కావున జూలై నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలని, భవిష్యత్తులో ఈ విధంగా ఆలస్యం జరగకుండా ప్రతి నెల ముగింపు లోపు చెల్లించాలని నూర్జహాన్ కోరారు. ఆశా వర్కర్లకు ఇవాళ ధరలు విపరీతంగా పెరిగినాయి. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి తప్ప ధరలకు అనుగుణంగా వేతనాలు ఎక్కడ లేవు. 9,900 ఇస్తే ఇవాళ పప్పుల ధరలు పెరిగినాయి, ఉప్పుల ధరలు పెరిగినాయి, కరెంటు బిల్లు ధర పెరిగింది. అదేవిధంగా ఏదైతే ఇవాళ ప్రయాణ ఛార్జీలు పెరిగినాయి, అనేక ధరలు పెరుగుతున్నాయి. ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వంకు అనేక సార్లు ఇవాళ ఆశా వర్కర్లు సిఐటి ఆధ్వర్యంలో అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అనేది 18,000. దాని గురించి చర్చ పెట్టకుండా, దాని గురించి మాట్లాడకుండా, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం గురించి మాట్లాడకుండా, ఉద్యోగ భద్రత గురించి మాట్లాడకుండా
స్థానికంగా ఆశా వర్కర్లకు అధికారులు విపరీతంగా వేధిస్తూ ఉన్నారు. జీతం వచ్చింది, ఇన్ని రోజులు జీతం రాలేదు, మరి ఎవరు అడగట్లేరు అధికారులు. కానీ జీతం ఉందా లేదా నువ్వు ఎట్లా బతుకుని అడిగేది లేదు. కానీ ఉదయం నువ్వు 7 గంటలకు వచ్చినావా 8 గంటలకు వచ్చినావా అని చేసినావా లేదా అని ఒత్తిడి, మానసికంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ ఒత్తిడిని మానుకోవాలని, పని భారాన్ని తగ్గించాలంటే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బకాయి వేతనాలను వెంటనే చెల్లించకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. నగరంలో ప్రసిద్ధిగాంచిన కంఠేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఖాళీ స్థలంలో హాల్ నిర్మాణంతో పాటు కార్యాలయం గదుల నిర్మాణానికి తన సహకారం అందిస్తానని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన సూచించారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సోమవారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంఠేశ్వర ఆలయంలో భక్తుల కోసం ఒక హాల్తో పాటు కార్యాలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తగినన్ని నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజ్రెడ్డి, రైతు కార్పొరేషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఆలయ ఈవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజలు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, చట్ట ప్రకారం చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి సిపి సాయి చైతన్య 22 ఫిర్యాదులను స్వీకరించారు. పోలీస్ కమిషనరేటులో ప్రతి సోమవారం ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సిపి పలు సూచనలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి సిపి నేరుగా అర్జీలను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత ఎస్ఐలు, సిఐలతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ శాఖ సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని సిపిఎం డిమాండ్ చేసింది. స్వాతంత్ర్యం అనంతరం ఇంకా సామాజికంగా వెనుకబడిన తరగతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు జరపాలని డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం ఇంకా సామాజికంగా వెనుకబడిన తరగతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు జరపాలని డిమాండ్ ఉన్నప్పటికీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత దశాబ్దం పైగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం కానీ జనాభాకు అనుగుణంగా కులగణన చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని అన్నారు. ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేసి 42% బీసీలకు రిజర్వేషన్ అమలు జరపడానికి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలియజేసి తీర్మానాన్ని కేంద్రానికి పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు చట్టం చేయకుండా ముస్లింల వంకతో బలహీన వర్గాలను నష్టం చేసే పద్ధతుల్లో పార్లమెంట్లో లేదని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన తెలిపారు. బీసీల్లోని అత్యధిక చెందిన వారు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో పూర్తిగా వివక్షతకు గురవుతున్నారని ఆయన అన్నారు. బీసీల పట్ల బీజేపీ మోసపూరిత వైఖరిని వేడనాడి రిజర్వేషన్ చట్టాన్ని అమలు జరపాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ ధర్నాలో జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్ తదితరులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభలో అమెండ్మెంట్ బిల్లును తీసుకొచ్చింది.
దీన్ని గవర్నర్ ఆమోదానికి పంపితే లీగల్ ప్రాబ్లమ్స్ పేరు మీద రాష్ట్రపతి దగ్గరకు పంపారు. రాష్ట్రపతి ఈ రోజు వరకు కూడా దాన్ని ఆమోదిస్తూ సంతకం పెట్టి వెనక్కి పంపినటువంటి పద్ధతి లేదు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల బిల్లు మీద అనేక అనుమానాలు కలుగుతున్నటువంటి పద్ధతి ఉంది. దీనిలో బీసీలలో మైనార్టీలు 10% రిజర్వేషన్ కల్పించారనేటటువంటి పేరు మీద అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దాన్ని తొక్కిపట్టాలనేటటువంటి ఆలోచన చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు దీన్ని నిలువరించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీ మొత్తం అమలు చేస్తున్నటువంటి రిజర్వేషన్లలో బీసీలకి 42% అమలు చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో దాన్ని వ్యతిరేకించడం అనేక అనుమానాలు తావిస్తున్నటువంటి పద్ధతి కనపడుతుంది. కాబట్టి బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ ప్రతినిధులు తక్షణం తమ ఆలోచనలు వెనక్కి తీసుకోవాలి. పార్లమెంట్లో అట్లాగే ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లుని రాష్ట్రపతి ద్వారా సంతకం చేపించి పార్లమెంట్లో ఆమోదాన్ని పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తిరిగి దీని మీద సమీక్ష జరగకుండా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేనితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ మేధావుల్ని, ఉద్యోగస్తుల్ని అట్లాగే నిరుద్యోగులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధపడతాం. జరగబోయేటటువంటి పరిణామాలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులే నైతిక బాధ్యత వహించాల్సి వచ్చిందని. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ రూరల్, కామారెడ్డి జిల్లాల పీవైఎల్ సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రం ఎస్హెచ్ఓను కలిశారు. ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో డ్రగ్స్ మరియు గంజాయి లాంటి మత్తు పదార్థాలు నిర్మూలించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర నాయకులు బట్టు రవి, పి రవి, టి నరేష్, ఎండి నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల మార్కింగ్ మహామేళా నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ చేపట్టడం జరుగుతోందని అన్నారు. ప్రొసీడింగ్స్ పూర్తయి మార్కింగ్ చేసుకోలేకపోయినా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 13వ తేదీన మార్కింగ్ పూర్తి చేసి ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా ప్రోత్సహించడం జరుగుతోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 17,301 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, వాటిలో ఇప్పటికే 9,486 ఇండ్లు గ్రౌండింగ్ జరిగాయని కలెక్టర్ వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ పొందిన లబ్ధిదారులు మార్కింగ్ మహామేళాను పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీన మార్కింగ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూంపల్లి మహేందర్ అన్న వడ్లరాజు మృతి చెందారు. సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున రూరల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న టీపీసీసీ డెలిగేట్, నిర్మల్ జిల్లా పరిశీలకులు శేఖర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తదనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు ఇచ్చిందని, భూమి లేని ప్రతి వ్యవసాయ కార్మికుడికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని ఆరోపించారు. నిబంధనలు, షరతుల పేరుతో జాప్యం చేయకుండా అర్హులైన వ్యవసాయ కూలీలకు 12,000 చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పెంచనివ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాబన్న, కార్యదర్శి ఆర్ దామోదర్, ఏఐపీకేఎంఎస్ మండల సహాయ కార్యదర్శి రాజేందర్, నాయుడు చిన్నరాజన్న, మోతిలాల్, నవీన్, దాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాకళ రక్షణకై ప్రయత్నం చేద్దామని, జానపద ప్రజా కళాకారుల సమస్యల పరిష్కారం కోసం నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక కృషి చేస్తోందని జిల్లా అధ్యక్షులు సిరిపలింగయ్య తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక నూతన కమిటీని ఎన్నుకున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు తెలిపారు. అధ్యక్ష, కార్యదర్శులుగా సిరిపలింగయ్య, అబ్దుల్, వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు, ఉపాధ్యక్షులుగా ఇందూరు సాయిబాబా, శంకర్ గౌడ్, నర్సారెడ్డి, రాధాకిషన్, విజయమాల, సహాయ కార్యదర్శిగా చంద్రకళ, రంజిత్, ఏ మధుసూదన్ గౌడ్, శ్రీనివాస్, డి సాయిరాం, ఆర్గనైజింగ్ సెక్రటరీ చరణ్, కోశాధికారిగా అంజన్న తదితరులు ఎన్నుకున్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. త్వరలోని కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకే.
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వెల్లడి. బీజేపీ నాయకులు బండి సంజయ్, అరవింద్ బీసీ రిజర్వేషన్లకు అనుకూలమా వ్యతిరేకమా స్పష్టం చేయాలని డాక్టర్ భూపతి రెడ్డి డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.